వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయతో ఒక సూపర్ టేస్టీ అయిన కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు మామిడికాయతో పులిహోర లేదా పచ్చడి చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఇలా కర్రీని కూడా చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ కర్రీ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. మనం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తోనే ఈ టేస్టీ అయిన కర్రీని చేసేయొచ్చండి. అంతేకాదు, ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం కూడా మనకి ఏం పట్టదండి. చాలా త్వరగా ఈ కర్రీని చేసేయొచ్చండి. సో ఇంకెందుకు లేట్, ఈ టేస్టీ అయిన మామిడికాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా శనగపప్పును కొద్దిగా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మామిడికాయని నీట్గా వాష్ చేసుకొని పైన చెక్కు తీసేసి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలను అలాగే ఒక ఎండుమిర్చిని వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి చక్కగా వేగిన తర్వాత ఇందులో చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలండి. ఈ కర్రీలో ఆనియన్స్ ఎక్కువే పడతాయండి, అందుకని ఆనియన్స్ కాస్త ఎక్కువే వేసుకొని వీటిని కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు ఆనియన్స్ కొద్దిగా రంగు మారాయి కదా. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ మామిడికాయ ముక్కలు బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు ఈ మామిడికాయ ముక్కల్ని మగ్గించుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు కారం మామిడికాయ ముక్కలకు బాగా పట్టేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మనం వేసుకున్న ఉప్పు కారం కర్రీలో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పచ్చిశనగపప్పును నానబెట్టుకున్నాం కదా, సో అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. ఇలా పచ్చిశనగపప్పును యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు మామిడికాయ ముక్కలు అంతా బాగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఇలాగే కుక్ అవ్వనివ్వాలండి. ఇలా పచ్చిశనగపప్పుని వేయటం వల్ల ఈ పచ్చిశనగపప్పు మనం తినేటప్పుడు పంటి కింద పడుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, 1 మినిట్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి ఈ కర్రీ అంతా మునిగేటట్టు వాటర్ని యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇలా కర్రీని అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కర్రీ ఉడకడానికి మనకు ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడి మామిడికాయ ముక్కలు అలాగే శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. మనం చేస్తుంది కర్రీ రెసిపీ కాబట్టి మరీ దగ్గరగా ఉంటే బాగోదు, అలాగే లూజ్గా ఉంటే కూడా బాగోదండి. చూడండి, మనకు కర్రీలో గ్రేవీ కూడా కాస్త దగ్గర పడి చిక్కగా అనిపిస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీరను వేసుకొని ఈ కర్రీని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందామండి. కర్రీ మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కర్రీ రెడీ అండి. చూసారు కదా, ఈ కర్రీని చేయడం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఈ కర్రీ టేస్ట్ ఒక్కసారి నచ్చితే చాలండి, ఇక ఎప్పుడు సమ్మర్లో మామిడికాయలు ఉన్నా డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. సో ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.